వెల్కమ్ టు ఐరా 360 ఛానల్. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని ఒక మారుమూల గ్రామం రిమోట్ ఏరియాలోకి వచ్చాం. ఇక్కడ పీతలు ఏ విధంగా వండుతారు, ఇది పీతల కూరే కదా అని మనం అనుకోవద్దు. ఎందుకంటే వీళ్ళు మరుగున పడిపోయినటువంటి సాంప్రదాయం, సంస్కృతి ఏ విధంగా పూర్వం ఉండేవారో అది చూపించడానికి, అది మరుగున పడిపోయినటువంటి పూర్వ సంస్కృతిని మీకు మళ్ళీ తెలపడానికి, మీకు చూపించడం కోసం మనం ఇక్కడ వీళ్ళని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. వాళ్ళైతే పూర్వ సాంప్రదాయ ప్రకారం ఏ విధంగా వండుకునేవారో మనకు చూపించబోతున్నారు. ఇంకొక విషయం, వీళ్ళు వండే వంటకంలో వంట నూనె ఏమాత్రమో వాడరు, నూనె లేకుండా వండుతున్నారన్నమాట. అంటే పూర్వకాలం ఈ విధంగా వండేవారట. ఇవి చిన్నవి, ఎక్కువగా చిన్నవిగా ఉన్నాయి పీతల్లో. అవి జాగ్రత్తగా శుభ్రం చేస్తున్నారు. అందులో ఆయన పుల్లతో తీస్తున్నాడు కదా, అదైతే పీతల్లో ఉండేటువంటి కొవ్వు పదార్థం. దాన్ని ఆయన పుల్లతో వేరు చేస్తున్నాడు. పీతలకు ఉండేటువంటి కాళ్ళు ఉంటాయి కదా, అవి వేరు చేస్తున్నారు. దానికి వేరు చేసి అట్టే పెడుతున్నారు. తర్వాత దానికి రెక్కలు అంటాం కదా మనం, వాళ్ళైతే గెమ్ములు అంటారు, గెమ్ములు. ఇలా ఎందుకు వేరు చేస్తున్నారంటే, దాన్ని మనం పీత కరుస్తుంది కదా, దాన్ని గెమ్ములు అంటారు వాళ్ళు. దాన్ని విరిచేసి అవైతే సంధికాల మీద వాళ్ళు నూరుతారు. అవి మెత్తగా నూరుతారు అనమాట. తీయడానికి అవుతుంది. కొవ్వు తీయడానికి అవదండి, ఇది 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 లెక్క. దీనికన్నా పెద్ద సైజు కూడా అవుతుంది, ఈ సైజుకి తీస్తా. ఇలా చిన్న కంటే మరి కొవ్వు ఉండదు కదా, ఎక్కువ తీయడానికి అవ్వదు. దీంతో ఈతోటి అంతే కొంచెం తెచ్చుకొస్తుంది కదా, కొవ్వు ఉంటుంది. మళ్ళీ ఈ గెమ్ములు మళ్ళీ నూరేస్తామంటే ఇక్కడ రసం ఉంటే ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది. అవు నూరాలండి గెమ్ములు నూరి రసం ఏమో ఇక్కడ వేసి కారము పులుపు వేసుకొని తినేయడమే అంతే. మరి నూనెతోటి ఉడకబెట్టుకొని వండుకుందామంటే అదొక వేరా. చింత పులుపు కారంతో వండుకుందామంటే ఇలా రకాలు కూడా ఉన్నది. ఇది పూర్వ సాంప్రదాయం అండి, అది పూర్వ సాంప్రదాయం. మనం ఇప్పుడు ఈ లెక్క కంటే ఇది వేపుకోవాలి. వేపుకొని పులుపు మరి ఇప్పుడు మనకు తినవచ్చు. ఇప్పుడు మనకు అది పచ్చ కామరీలు ఇలాంటి ఎటువంటి వస్తాయి కదా, ఆయనకి ఇది కరెక్ట్. ఈ పీతలు అండి చిన్న పీతలు మనము నూనెతో వేపుకోకుండా మన పూర్వ సాంప్రదాయం అంటే కారం పులుపు కారము వేసుకొని మరగబెట్టి తినేస్తే మనకి పచ్చ లోట నుండి మనం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు తీసుకున్నాం అనుకో, అప్పుడు పొడిస్తాం, క్లియర్ అయిపోతుంది. అది కడిగి పంపిస్తాం. అప్పుడు మన నెక్స్ట్ ఏం చేస్తారండి, అవి నూరుతారా? ఇదంతా వేస్తే చూడు ఇవాళ వేసి చూపిద్దాం మళ్ళీ. ఈయన నాటు వైద్యుడు, భూత వైద్యుడు కూడాను. ఎవరన్నా ఏదైనా అనుకుంటారు కదా, అంటే ఆ మాట వల్ల
అలాగ వచ్చేస్తుంది. చెమటలు వచ్చేసి అలా చెమటలు కలిపోయి సరిగా అలా ప్రాణం పోతుంది ఇంకా సరి చేయకపోతే మాటలు రాకపోతే దానికి వైద్యం చేస్తాను. ఆ వైద్యం చేయకపోతే ఇప్పుడు వైద్యం చేశాను. ఇప్పుడు మీరు వైద్యానికి వెళ్ళారు కదా, ఎలా సెట్ చేశారండి? అంటే మనం మంత్రంతో ఇలా మంత్రం పలుకొని ఒక చిన్న బుగ్గి ఉంటుంది సార్. బుగ్గి వాకులో పెట్టుకుంటాము ఒక పేపర్లోని. అదే మంట కలిసి బుగ్గి తీసుకొని ఆకుకైనా ఒక పేపర్కైనా ఈడుకొని మంత్రం పలుకొని చేసి వాడికి ఊదేయడమే. ఊదేస్తే వాడు జమ్మున అయిపోయింటాడు కదా, అయిపోయింటే కొంచెం మంత్రం పలికిచ్చేస్తే అదే ఆ బుగ్గే ఊదేస్తాడు. కొంచెం వాటర్ తోని కొంచెం నీళ్ళు తాగించేస్తే మంత్రం చదువుతారు. మంత్రం చదువుతారు. మంత్రం పెట్టి అప్పుడు కొంచెం నీళ్ళతో వాటర్తోనే అప్పుడు తాగించేస్తే అప్పుడు ఆ బుగ్గి మనిషి మీద ఇలా ఈ చట్టు ఊతాం కదా, బయ్య ఊదిస్తాం. ఈ చెవులకి ఈ మన గుండెలో ఊదేస్తే అది అలా వసిపోతే బాగుపడతారు సార్. అది పీడ వసిపోతుంది. ఇదంతా చేయడానికి ఒక గంట పడుతుందండి మీకు? గంటలాగా చేస్తారు సార్. గంట పెంచి పడితే ఇప్పుడు 2 గంటలు మంత్రాలంతా మరి 2 గంటలు పట్టేది. ముందు ఆయనకి ఏంటి లోపం అన్నది తెలుసుకుంటారు, ఆ తర్వాత దానికి వైద్యం చేస్తారు, భూత వైద్యం. ఇలా దాత పట్టి చూసి ఏ రోగం అన్నది తెలుసుకొని వైద్యం. ఇది ఒంటి రోగమా లేకపోతే దెయ్యమా భూతమా అన్నది దాన్ని బట్టి ఒంటి రోగమైనా ఇస్తారు, దేనికైనా ఇస్తారు. అది కూడా సరి చేస్తారు. అలాగే ఇప్పుడు సేపటి చూస్తే అక్కడ తగిలిపోయినాడు. అప్పుడు మీద వచ్చాక అప్పుడు బాగా అయినాడు. ఇప్పుడు బాగా. దీనికి ఉచితం అండి, దానికైనా తీసుకుంటారా? డబ్బులు తీసుకుంటారా లేకపోతే ఉచితం? అడగారు, వాళ్ళు ఇస్తే తీసుకుంటారు, లేకుండా లేదు. వచ్చారు ఏమైనా ఒకప్పుడు వీడియో కాల్ అయిపోతే ఏమైనా నేను తాగేటాడు కదా, బుంగావే ఒక బుంగ ఇచ్చినాడు కదా. ముందుగా ఆవిడ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కొంచెంగా అల్లం ఇవన్నీ వేసి ఆవిడ నూరుతుంది. మెత్తగా అయ్యేంత వరకు ఆవిడ మెల్లిగా నూరుతుంది. ఆవిడ టమాటా కూడా వేసింది. టమాటా కూడా అందులో వేరేగా దాంతోపాటు నూరుతుంది. అంటే దాని అన్నిటికన్నా లాస్ట్ వేసింది ఆవిడ. మెత్తగా నూరుతుంది. నూరుంది అయిపోయింది, గిన్నెలోకి తీసుకుంటుంది ఆవిడ. దీన్ని గిమ్ములు అంటారు. ఇప్పుడైతే గిమ్ములు అని చెప్పింది కదా, అవి పీతకాళ్ళు, రెక్కలు, డెక్కలు ఏ ఉన్నాయిగా అవన్నీ నూరుతుంది. పక్కన పెట్టారు కదా, అవి కూడా మెత్తగా నూరుతున్నారు, కాళ్ళు, కెమ్ములు అన్నవి. ఎందుకంటే అది కూడా మెత్తగా నూరిన తర్వాత ఇవన్నీ కలిపేసి అవన్నీ మెత్తగా అవ్వే వరకు నూరుతుంది ఆవిడ. మెత్తగా అవ్వాలన్నమాట. ఏం చేద్దంటే అవన్నీ కలిపి మళ్ళీ అందరూ నీళ్ళు పోసేస్తారు. అంటే ఇప్పుడు చేసేదంతా పీతల పులుసు కింద ఉంటుంది. నూరింది అంతా కూడా గిన్నెలోకి తీసుకుంటుంది ఆవిడ. ఇలాగే కడిగేసి ఇంకా వేరే నీళ్ళు వేసుకొని, చింతపండు అండి అది, చింతపండు ఇలాగ వేసుకొని మళ్ళీ ఇలా పోసుకొని ఇది వేసుకొని పీతలు అండి అవి, పీతలు
వేసుకోవాలి. ఇది మళ్ళీ ఇక్కడ కారం వేసుకొని ఇలా కారం వేసిస్తాము. నూరింది మరి పసుపు గుండ కూడా తీరా. కొంచెం పసుపు గుండు. ఇప్పుడు ఇది గెమ్ము నూరింది సార్. ఇప్పుడు కారం ఇక్కడ వేసిస్తుంది కదా పిక్కల మీదకి వేసిస్తే ఇప్పుడు ఈ గెమ్ములు నూరిన ఇలాగే వేస్తాం. ఇలాగే వేస్తాం. ఇలాగే వేస్తే ఆ పీసలు గిన్నెల్లో నీరు పోసి నీరు పోసి అదే నీరు అందులో పోసారు. ఇంకా సరే ఇప్పుడు ఆ రసం వేసేసాం కదా. ఇప్పుడు చింతపండు కలిపి ఇక్కడ పోసుకొని పసుపు గుండె వేసుకొని మరి ఉప్పు వేసుకొని ఇంకా మరగబెట్టుకొని ఇంకా తినేయడమే బాగా మరిగితే. వీడియో వస్తుంటే నాతో ఇక్కడ నాతో పల్లకు మామ వచ్చిన మామ మామ దేవుడికి పసుపు ఒక స్పూన్ వేస్తున్నారా? ఇది కూడా పోయి సాల్ట్ కూడా ఒక స్పూన్ అండి, 2 స్పూన్లు. అయిపోయింది. ఇప్పుడు ఎత్తేయడమే. అక్కడ మరిగించడమా? ఇది ఒక అరగంట ఉడకాలి సార్. అరగంట ఉడికితే పూర్తిగా ఉడుకుతుంది. బాగా మరిగితే అప్పుడు మనం తినేయవచ్చు. ఇంకా ఇందులో ఏది కలిపిదే ఉండదండి, ఓన్లీ మరగబెట్టడమే. మనం అన్ని వేసిస్తుంది. మూత పెట్టారండి. మరి మరిగేంత వరకు చూడాలండి. తెలీదంటే మూత తీసేయాలి. పొంగు వచ్చేస్తుంది కదా, అప్పటి వరకు మరిగించాలి. అప్పుడు మరిగించాలి. పొంగు వచ్చిందంటే ఉడికినట్టుగా మనకి తెలుస్తుంది. ఓకే. చెప్పుకుంటూ ఇది ఇందులోనే పీతల పులుసు తాగితే కఫానికి పనిచేస్తుంది. కఫం ఉంటే పోతుంది అన్నమాట. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది కదా. పీతల పులుసు అయిపోయిందండి. పీతల పులుసు అయిపోయింది. మా ఏజెన్సీకి లెగ్స్ వేసుకుంటాం. ఇక్కడతో వడ్డించుకుని తినేచ్చండి. ఓకే. పీతల వేటకి వెళ్ళాం కదా, తెచ్చిన పీతలు తయారు చేశారు, వడ్డింతున్నారు. ఇది చూసి గిరిజన సాంప్రదాయ ప్రకారం చేసినటువంటి వంటకం ఎలా ఉందో మీకు చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. నూనె లేకపోయినా కూడా, వంట నూనె లేకపోయినా కూడా ఆ టేస్ట్ వచ్చింది.